హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి. శారీ ప్రీ ప్లీటింగ్ మనం సెల్ఫ్గా కానివ్వండి లేదా ప్రొఫెషనల్ లుక్లో మనం ఎక్కడికైనా ఫంక్షన్స్ వెళ్ళినా ప్రొఫెషనల్ లుక్లో నీట్గా ఫినిషింగ్ కనిపించాలి అని అంటే శారీ ప్రీ ప్లీట్ మెయిన్ కదా. మనం పెట్టుకునే ప్లీట్స్ని బట్టే ఉంటుంది. సో మనం అరేంజ్ చేసుకునే ప్లీట్స్ నీట్గా ప్రొఫెషనల్ లుక్లో రావాలి అంటే ఎలా అరేంజ్ చేసుకోవాలి సింపుల్ వేలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మెయిన్ మనం శారీ ప్రీ ప్లీటింగ్ చేసుకోవడానికి మెయిన్ మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ మెయిన్ శారీ అండి. నెక్స్ట్ మన మెజర్మెంట్స్ కానివ్వండి లేదా క్లయింట్ మెజర్మెంట్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మనకి టేప్ అన్నది అవసరం కదా, టేప్ కావాలి. నెక్స్ట్ మనం శారీ ప్లీట్స్ అరేంజ్ చేసుకునేటప్పుడు ప్లీట్స్ అన్నది హోల్డ్ చేయడానికి ఇలా శారీ ప్రీ ప్లీటింగ్ క్లిప్స్ అని ఉంటాయండి. మనకి ఆన్లైన్లో కానివ్వండి ఆఫ్లైన్లో కానివ్వండి దొరుకుతాయి. ఇవైతే మంచిగా ప్లీట్స్ అన్నది చక్కగా హోల్డ్ చేస్తాయి. సో ఇలాంటి క్లిప్స్ అయితే కావాలి. నెక్స్ట్ శారీ కవర్స్ అండి. శారీ కవర్ నేను 16x14 తీసుకున్నాను సైజ్ వచ్చి. ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి లేదా ఆఫ్లైన్లో మీకు ఫ్యాన్సీ స్టోర్లో లేదా గిఫ్టింగ్ షాప్స్లో కూడా దొరుకుతాయండి. మెయిన్ ఇది తీసుకునేటప్పుడు మీరు ఇలా స్టిక్కర్ ఉన్నది తీసుకుంటే మనకి శారీ ప్రీ ప్లీట్ చేసిన తర్వాత కవర్ చేసేటప్పుడు ప్యాక్ చేసిన తర్వాత ఇలా స్టిక్కర్ తీసేసి జస్ట్ ఇలా ఫోల్డ్ చేస్తే స్టిక్ అయిపోతుంది. ఇలా స్టిక్కర్ ఉన్న కవర్స్ అయితే చాలా నీట్గా ఉంటుందండి. మనం బాక్సింగ్ చేసిన తర్వాత ఫినిషింగ్ అన్నది చాలా నీట్గా కనిపిస్తుంది. సో మీరు ఖచ్చితంగా ఈ కవర్స్ తీసుకునేటప్పుడు ఇలా స్టిక్కర్ ఉన్న కవర్స్ అయితే చూసి తీసుకోండి. నెక్స్ట్ సేఫ్టీ పిన్స్ అండి. సేఫ్టీ పిన్స్ స్మాల్ సైజ్ నుంచి లార్జ్ సైజ్ వరకు సేఫ్టీ పిన్స్ రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ మనం శారీ ప్రీ ప్లీట్ చేసుకునేటప్పుడు ఆ ప్లీట్స్ అన్నది మనకి అటు ఇటు జరగకుండా ఖచ్చితంగా ప్లీట్స్ హోల్డ్ చేయడానికి ఇలాంటి పిన్స్ అయితే మనకు కావాలి. సో ఇలాంటి పిన్స్ ఫ్యాన్సీ స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఇలాంటి పిన్స్ అయితే కావాలి. నెక్స్ట్ మనం ప్లీట్స్ చేసేటప్పుడు శారీ ప్రీ ప్లీటింగ్ చేసేటప్పుడు క్లయింట్ మనకి నమ్మి శారీ ఇచ్చారు అంటే ఖచ్చితంగా మనం మినిమం ఇన్స్ట్రక్షన్స్ అన్నా పాటించాలి కదా. సో దానికోసం ఇలాంటి మ్యాట్ అయితే ఖచ్చితంగా కావాలండి. మనకి ఇలాంటి మ్యాట్ యూస్ చేయడం వల్ల ఐరన్ చేసేటప్పుడు మనకి శారీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అంతేకాకుండా శారీ లైఫ్ ఉంటుందండి, జరీ పాడవకుండా. సో ఇలాంటి మ్యాట్ అయితే ఖచ్చితంగా యూస్ చేయాలి. నెక్స్ట్ ఐరన్ బాక్స్ అండి. ఈ ఐరన్ బాక్స్ అన్నది మనం శారీ ప్రీ ప్లీట్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్టీమ్ ఐరన్ బాక్సే ఉండాలి. నార్మల్ ఐరన్ బాక్స్ అసలు పనికిరాదండి. శారీ డ్యామేజ్ అవుతుంది త్వరగా, జరీ అన్నది త్వరగా పాడైపోతుంది ఫాస్ట్గా. సో శారీ ప్రీ ప్లీట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి స్టీమ్ ఐరన్ బాక్స్ అయితేనే బెటర్. దీంట్లో నేనైతే బజాజ్ ఐరన్ బాక్స్ అయితే వాడుతున్నాను. మీరు ఏది అవైలబుల్గా ఉంటే ఆ ఐరన్ బాక్స్ అయితే వాడండి. బట్ స్టీమ్ ఐరన్ బాక్స్ అయితేనే ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ మెయిన్ మనకు కావాల్సింది ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న ఇలాంటి టేబుల్ ఒకటి. మీకు ఎట్లా కంఫర్టబుల్గా ఉంటే అట్లా అరేంజ్ చేసుకోండి. అది ఫ్లాట్గా నీట్గా సాఫ్ట్గా ఉండేటట్టు అరేంజ్ చేసుకోవాలి. ఇదండి మెయిన్ శారీ ప్రీ ప్లీటింగ్కి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవి. మనం సెల్ఫ్గా ఓన్గా అన్న శారీ ప్రీ ప్లీట్ చేసుకోవచ్చు, లేదా మీరు ప్రొఫెషనల్గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నా కానీ మెయిన్ ఈ ఐటమ్స్ ఉంటే మనం చక్కగా బిజినెస్ అన్నది స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మెయిన్ మనం శారీ ప్రీ ప్లీట్ చేసుకోవడానికి సింపుల్ వే నుంచి స్టార్ట్ చేద్దామండి. ముందుగా శారీ ప్రీ ప్లీట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఫస్ట్ మెజర్మెంట్స్ కావాలి. మన మెజర్మెంట్స్ అన్నా కావాలి లేదా క్లయింట్కి చేయాలన్నా కానీ వాళ్ళ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. బట్ ఇప్పుడైతే సింపుల్ వేలో మీకు కానివ్వండి సెల్ఫ్గా చేసుకోవాలి అన్నా లేదా క్లయింట్కి చేయాలన్నా ఫస్ట్ మినిమం బేసిక్స్తో నేను మెజర్మెంట్స్తో ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా వీడియో చూస్తున్న వాళ్ళు మీ అందరికీ నచ్చుతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫుల్ వీడియో. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాక్స్లో ఇక్కడ వాటర్ పోసుకోవాలండి. ఇక్కడ వాటర్ వేసుకోవాలంటే మనకి ఎంత అన్నది ఇక్కడ మ్యాక్సిమం లెవెల్ చూపిస్తుంది. సో అక్కడ వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది.
సో ఇక్కడ మ్యాక్సిమం లెవెల్ వరకు వాటర్ పోసుకున్నాను నేను. ఇప్పుడు ఐరన్ బాక్స్ అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ శారీకి మనం ప్లీట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏంటి అన్నది ముందు మనం దీనికి మనం మెజర్మెంట్స్ తీసుకున్నాము. 3 పిన్ మెజర్మెంట్ కోసం నేను ఫస్ట్ పళ్ళు పార్ట్ తీసుకున్నానండి. మనం సెల్ఫ్గా కానివ్వండి లేదా ప్రొఫెషనల్గా కానీ మనం ఫస్ట్ స్టార్టింగ్ చేయాలి అని అంటే శారీ ప్రీప్లీటింగ్ 3 పిన్ మెజర్మెంట్ అయితే మీకు చాలా ఈజీగా సింపుల్గా ఉంటుందండి. లేదు ప్రొఫెషనల్గా టేప్‌తో కూడా మనం మన సెల్ఫ్‌గా కానీ క్లయింట్‌కి మెజర్మెంట్ తీసుకునేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా. ఇప్పుడైతే మీకు బేసిక్ నుంచి ఫస్ట్ సింపుల్ వేలో 3 పిన్ మెజర్మెంట్ అయితే చూపిస్తున్నానండి. ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. మనం పళ్ళు ప్లీట్స్ కోసం మనం షోల్డర్ దగ్గర నుంచి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మెజర్మెంట్ అన్నది తీసుకోవాలండి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఒక పిన్ పెట్టుకోవాలి. ఈ లెంత్ అనేది ఇప్పుడు మనకి ఇక్కడికి పళ్ళు అనేది కరెక్ట్‌గా ఇక్కడికి సరిపోతుంది. జస్ట్ ఇక్కడికి నేను ఒక పిన్ అయితే అరేంజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ 3 పిన్ మెజర్మెంట్ ఏంటంటే ఈ 3 పిన్ మెజర్మెంట్ ఫస్ట్ పిన్ కంప్లీటెడ్. ఫస్ట్ పిన్ అయితే రైట్ సైడ్ నుంచి ఇలా మిడిల్ నుంచి ఇలా డ్రేప్ చేసుకుంటామండి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ టై ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్ టై హాఫ్ పార్ట్ నుంచి మనం సెకండ్ పిన్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ నుంచి మిడిల్ ప్లీట్స్ అన్నది స్టార్ట్ అవుతాయండి. సో ఇక్కడ సెకండ్ పిన్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇలా శారీ రఫ్గా ఇలా కట్టుకున్న తర్వాత నుంచి ఈ రైట్ సైడ్ టై ఉంటుంది కదా, రైట్ సైడ్ టై ఇక్కడ హాఫ్ పార్ట్కి ఇంకొక పిన్ అనేది ఇక్కడ అరేంజ్ చేసుకోవాలి. 3 పిన్ మెజర్మెంట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. మనం ఫస్ట్ పెట్టుకున్న ఈ పళ్ళు పార్ట్ అండి ఇది. ఇక్కడ నుంచి పళ్ళు ప్లీట్స్ అనేది ఇలా వస్తాయి. నెక్స్ట్ సెకండ్ పిన్ నుంచి ఇక్కడ థర్డ్ పిన్ ఈ మొత్తం కూడా మనకి మిడిల్ ప్లీట్స్ అన్నది వస్తాయి. సో ఇదండి 3 పిన్స్ మెజర్మెంట్ అనేది. ఇలా అరేంజ్ చేసుకుంటే మీకు స్టార్టింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పళ్ళు ప్లీట్స్ కోసం నేను ఇలా రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. మనం మొత్తం పళ్ళు ప్లీట్స్ అరేంజ్ చేసుకున్నాము. ఇప్పుడు పళ్ళు ప్లీట్స్ కోసం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా టేప్తో ఇలా 4 ఇంచెస్ పెట్టుకున్నానండి. ఇలా 4 ఇంచెస్ అయితే నాకు సరిపోతుంది. ఇప్పుడు ఇదే 4 ఇంచెస్ మనం ఫస్ట్ ప్లీట్ ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. నేను 4 వరకు పెట్టుకున్నానండి కరెక్ట్గా. దీన్ని ఇప్పుడు మిగతా రిమైనింగ్ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ మొత్తాన్ని దీని మీద పెట్టుకుంటున్నాను. ఇలా అరేంజ్ చేసుకుంటే మనకి ప్లేట్స్ అన్నవి కరెక్ట్గా వస్తాయండి. అవసరమైతే ఇక్కడ పిన్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ కూడా ఇలా పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ పార్ట్ కూడా అండి ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, నేను ఈ పార్ట్ అన్నది ఇది తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఈ ఫోల్డింగ్స్ అన్నీ మళ్ళీ అలానే చేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకి ప్లీట్స్ అన్నది అరేంజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అంతేకాకుండా మనకి పర్ఫెక్ట్గా 9 ప్లీట్స్ అన్నది వస్తాయి. పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా 9 ప్లీట్స్ అన్నది వస్తాయండి. ఇప్పుడు మనం అరేంజ్ చేసుకుంటాం.
సరే కదా ఇది. ఇప్పుడు మనకి క్లియర్‌గా ఈ ప్లీట్స్ అన్నది ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలమండి. అప్పుడు మనం ప్లీట్స్ పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను రైట్ సైడ్ తిప్పుకుంటున్నాను. ఫస్ట్ ఈ ప్లీట్ నుంచి ఇక్కడ మనకి ఇందాక మనం ప్లీట్స్ అన్నది అరేంజ్ చేసుకున్నాం కదా, అవి మనకి 1 బై 1 కనిపిస్తున్నాయి. ఒక స్టెప్ వదిలేసి నెక్స్ట్ ఇంకొక ప్లీట్, నెక్స్ట్ ఇది వదిలేసి నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది వదిలేసి నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇలా ఇది వదిలేసి నెక్స్ట్ ఇంకొకటి, ఇలా 1 బై 1 ఇలా వదిలేసుకుంటూ ఇలా ప్లేట్స్ అన్నది మనం అరేంజ్ చేసుకుంటే చాలా నీట్‌గా వస్తాయండి. మనకి కూడా సింపుల్‌గా ఉంటుంది. ఈజీగా ప్లేట్స్ అన్నది ఐడెంటిఫై చేయగలం. చూసారు కదా, ఇలా ఈ విధంగా ప్లేట్స్ అన్నది మనం పెట్టుకొని ఫస్ట్ ఇందులో మంచిగా అరేంజ్ చేసుకున్నాము. ఇలా ఇలా మీకు చూస్తుంటే ఇలా కూడా ఈజీగానే ఉంటుందండి. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి సింపుల్‌గా అలవాటైపోతుంది ప్లేట్స్ ఇట్లా పెట్టుకోవడం అన్నది. కానీ ఇది చాలా సింపుల్ వే అండి ప్లేట్స్ అన్నది అరేంజ్ చేసుకోవడం. ఇలా చూడండి పర్ఫెక్ట్‌గా వచ్చాయి కదా ప్లేట్స్. ఇప్పుడు మనము ఇక్కడ జస్ట్ మనం ఇలా ఫింగర్స్ యూజ్ చేసి ఇలా ప్లేట్స్ అనేవి అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి ఒక పిన్ పెట్టేసుకుంటున్నాను. మనం పళ్ళు ప్లేట్స్ కోసం ఫస్ట్ పిన్ షోల్డర్ దగ్గర అయితే పెట్టుకున్నాం కదా, అక్కడ ఆ పిన్ వచ్చేంత వరకు మనం నీట్‌గా ఇలా ప్లేట్స్ అన్నది అరేంజ్ చేసుకుంటూ, స్టీమ్ ఇచ్చుకుంటూ, ఐరన్ చేసుకుంటూ రావాలండి. నా ఓన్ శారీ కాబట్టి నేను ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇలా చేశాను. బట్ క్లయింట్ శారీ అయితే ఖచ్చితంగా మీరు మ్యాట్ అన్నది యూజ్ చేసి ఐరన్ చేసుకోండి. మనకి జరీ అన్నది బావుంటుంది, పాడవకుండా ఉంటుంది. ఇక్కడ నేను ఫస్ట్ మనం 3 పిన్ మెజర్‌మెంట్ తీసుకున్నాం కదా, సో అక్కడికి ఫస్ట్ పిన్ అయితే వచ్చాము. ఇప్పుడు పళ్ళు ప్లీట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ పిన్ అన్నది రిమూవ్ చేసుకొని ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ అన్నది నీట్‌గా అరేంజ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్, జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ మళ్ళీ ఈ ప్లీట్స్ వేసుకోవాలి. చెస్ట్ ప్లేట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఇచ్చుకుంటూ ఇలా స్టీమ్ ఇచ్చుకుంటూ మళ్ళీ ప్లేట్స్ అన్నది అరేంజ్ చేసుకోవాలి. అవి కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మిడిల్ ప్లేట్స్ అన్నది అరేంజ్ చేసుకోవాలి. మిడిల్ ప్లేట్స్ అరేంజ్ చేసుకునేటప్పుడు ఒక ఫస్ట్ ప్లేట్ ఒక్కటి పెద్దగా ఉండాలండి. మిగతాయన్నీ కొంచెం చిన్న సైజులో అరేంజ్ చేసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మిడిల్ ప్లేట్స్ కూడా ఇలా 1 బై 1 ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ అక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకోవాలండి. కంప్లీట్‌గా అట్లా పెట్టుకునేటప్పుడు మనం మిడిల్ ప్లేట్స్ అరేంజ్ చేసుకునేటప్పుడు ఒకదానిపైన ఇంకొకటి పెట్టుకోవాలి. లైన్‌గా ఒకదాని మీద ఒకటి పెట్టుకోకుండా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు కొంచెం జరపాలండి. ఇలా కనిపిస్తుంది కదా, మీకు వీడియోలో చూస్తుంటే అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్‌గా ఈ మిడిల్ ప్లేట్స్ అన్నది కరెక్ట్‌గా 6 వచ్చాయండి. ఒకవేళ మీరు కనుక చిన్న సైజ్ ప్లేట్స్ కనుక తీసుకుంటే 7-8 ప్లేట్స్ కూడా వస్తాయి. బట్ నేనైతే కొంచెం పెద్ద సైజులో మిడిల్ ప్లేట్స్ అన్నది తీసుకున్నాను. సో, అందుకని నాకు 6 ప్లేట్స్ వచ్చినాయి. ఇక్కడ మిడిల్‌లో కూడా మనకి ఈ ప్లేట్స్ అనేది డిస్టర్బ్ కాకుండా మనం పిన్స్ అరేంజ్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ పిన్ ఇది తీసేసి సరే కదా, ఈ విధంగా ఇది రైట్ సైడ్ ఇలా తిప్పుకుంటున్నాను.
ఇప్పుడు లోపల ఎక్స్‌ట్రా పార్ట్ ఉంటుంది కదా! అదంతా మనం పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు అటు సైడ్ ఉన్న పళ్ళు పార్ట్ మొత్తాన్ని మన సైడ్ తీసుకొచ్చుకొని, ఇలా ఫోల్డింగ్ అన్నది కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకొని, ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ అన్నది మనం నీట్‌గా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ ప్లీట్స్ అన్నది అరేంజ్ చేసుకున్న తర్వాత, మిగిలిన పార్ట్ మొత్తం పైకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ పార్ట్ అన్నది నేను కరెక్ట్‌గా ఇక్కడికి పెట్టుకోండి. ఇప్పుడు జస్ట్ ఇలా ఒక్క ఫోల్డ్ వేసి కరెక్ట్‌గా ఈ ఎడ్జ్‌కి ఇలా ఫోల్డ్ చేయాలి. ఈ ఎడ్జ్‌కి ఇప్పుడు మనకి ఈ పార్ట్ ఉంది కదా! మనం రివర్స్‌లో మళ్ళీ ఇంకొక సైడ్ ఇలా చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్నాక ఈ పళ్ళు పార్ట్ ఉంటుంది కదా! ఇదంతా ఇలా పాకెట్‌లోకి ఇలా పెట్టేసుకోవాలి. ఇదండి ఫైనల్‌గా 9 ప్లేట్స్ శారీ ప్లేటింగ్. ప్రొఫెషనల్ లుక్‌తో చాలా నీట్‌గా ఉంది కదా! అర్థమయ్యేటట్టే ఎక్స్‌ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. నా ఎక్స్‌ప్లనేషన్‌లో ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇదండి ఫైనల్‌గా శారీ ప్రీ ప్లీటింగ్ 9 ప్లీట్స్‌తో ప్రొఫెషనల్ లుక్ ఎలా ఉందో చూసారు కదా! మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియోలో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఫ్లఫీ ప్లీట్స్ అలాగే మన దగ్గరికి క్లయింట్ వచ్చినప్పుడు మనం టేప్‌తో మెజర్‌మెంట్స్ ఎలా తీసుకోవాలి అన్నది కూడా డీటెయిల్‌గా ఇంకొక లాంగ్ వీడియో ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటానండి. వీడియోని మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇటువంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.